లాస్ట్ క్లాస్‌లో ఎంతవరకు చెప్పుకున్నాం మనం? బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఇన్‌లైన్ అంటే మనం చెప్పడం లాస్ట్ క్లాస్ వరకు చెప్పడం ఏంటంటే సీఎస్ఎస్ స్టైల్స్. సీఎస్ఎస్ ఎందుకోసం వాడతాం? వాటి ఎన్ని టైప్స్‌లో మనం రాసుకోవచ్చు. అండ్ సీఎస్ఎస్ కామెంట్స్ అండ్ కలర్స్ ఎలా రాయడం, అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఎలా ఇవ్వడం, అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఎలా ఇవ్వడం. సో, ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. సో, దీంట్లో సీఎస్ఎస్ సెలెక్టర్‌లో మనం చెప్పింది ఓన్లీ ఎలిమెంట్ సెలెక్టర్ ఒకటే చెప్పాను. ఇంకా చాలా సెలెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా సో, ఫర్దర్ ఇప్పుడు చెప్పే క్లాస్‌లో ఇవన్నీ కవర్ అయితాయన్నమాట మనకి. సో, గ్రూపింగ్ సెలెక్టర్ అంటే నేనేం చెప్పాను? 2 ఎలిమెంట్స్‌కి ఒకటే ప్రాపర్టీస్ ఇవ్వాలి అంటే గ్రూపింగ్. జస్ట్ కామా పెట్టేసి సో, హెచ్1కి పికి ఒకటే ప్రాపర్టీస్ ఇవ్వాలంటే హెచ్1, పి. సో, ఇలాంటి ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు కామా పెట్టేసుకొని అలా ఇస్తామన్నమాట. సో, అవి మళ్ళీ క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడొచ్చేసి డివ్ టాపిక్ అన్నమాట. డివ్ టాపిక్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి ఒకటే స్టైల్ నువ్వు అప్లై చేస్తున్నావు అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని ఒకటే ఒక గ్రూప్ లాగా తీసుకోవాలి అంటే డివ్ టాపిక్ యూజ్ చేస్తాం మనం. ఒకసారి చూద్దాం. div డాట్ HTML. సో మనకి మనకి ఎలాగో స్ట్రక్చర్ అదే HTML ఉంటది కాబట్టి ఆ స్ట్రక్చర్‌ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. చేస్తున్నాను ఇదంతా. div అనేది ఒక ఎలిమెంట్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ గ్రూప్ చేయడానికి అంటే ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేయడానికి మనం యూజ్ చేస్తాం div అనేది. సో ఇప్పుడు ఈ హెచ్1ని పిని ఒకటే గ్రూప్‌లో నేను పెడదాం అనుకుంటున్నా. div. సో నేను ఎన్ని డివ్స్ తీసుకున్నా? ఒక 3 డివ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 డివ్స్‌కి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. హెచ్1కి, పికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ డివ్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తే మొత్తానికి ఆ రెండిటికి అప్లై అవుతది కదా ఒకటేసారి. సేమ్ లైక్ నేను ఇక్కడ సెలెక్టర్ ఏంటంటే డివ్ అన్నమాట. divకి నేను ఇస్తున్నట్టే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తాను. అండ్ కలర్ వైట్ ఇస్తాను. సో అవుట్‌పుట్ చూద్దాం. సో ఇది ఇలా అయినా రాసుకోవచ్చు స్ట్రెయిట్ లైన్స్‌లో లేదనుకుంటే ఇలా 1 బై 1 అని రాసుకోవచ్చు. అవుట్‌పుట్ చూద్దాం ఒకసారి. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి ఒకటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఒకటే కలర్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఒక డివ్స్ ఒక గ్రూప్ లాగా తీసుకోవాలంటే డివ్ అనే టాపిక్ యూజ్ చేస్తామన్నమాట. సో ఈ డివ్ టాపిక్‌లో ఇలా. కానీ నాకు దీనికి ఒక కలర్ కావాలి అండ్ దీనికి ఒక కలర్ కావాలి. సో నాకు అన్నిటికి ఒకటే కలర్ వద్దు. నాకు ఒక్కొక్క గ్రూప్‌కి ఒక కలర్ కావాలి. సో నేను దీనికి వేరే స్టైల్స్ అప్లై చేసుకుంటాను. అండ్ దీనికి వేరే స్టైల్స్ అప్లై చేసుకుంటాను. సో ఇలాంటి కేసెస్‌లో మనం సెలెక్టర్స్ చేయగలదంటే క్లాసెస్‌కి ఐడీస్‌కి వెళ్తామంట. ఆ క్లాసెస్ ఐడీస్ చూద్దాం. క్లాసెస్‌ని అట్రిబ్యూట్ లాగా మనం తీసుకుంటాం. ఈ క్లాస్ నేమ్స్ ఏంటంటే యూజర్ డిఫైన్ అన్నమాట. యూజర్ డిఫైన్ అంటే మనం రాసుకునేది. మన ఓన్‌గా ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. ఆల్రెడీ రాసి ఇచ్చింటారు. సేమ్ అదే నేమ్‌నే మనం పెట్టుకోవాలి. అదే నేమ్‌తో రాస్తేనే నీకు అవుట్‌పుట్ వస్తది. లేకపోతే రాదు. అది ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే మనం రాసుకునేది. మన ఓన్ క్లాసెస్ నేమ్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను div1 అనేసి నేను అంటున్నా. అది ఓన్ క్లాస్ నేమ్ అన్నమాట. సో నెక్స్ట్ div2 అంటున్నా. మళ్ళీ div3. సో ఇలా 3 క్లాస్ నేమ్స్ ఇచ్చాను. సో ఇలా క్లాస్ నేమ్ ఇచ్చినప్పుడు దాని సెలెక్టర్ ఏమైతదంటే డాట్ అన్నమాట. డాట్ div1. క్లాస్‌కి సెలెక్టర్ ఏమైతదంటే డాట్ div1 క్లాసెస్‌కి. నెక్స్ట్ ఇంకో క్లాస్ నేమ్ ఏముంది? డాట్ div2.
ఇంకో క్లాస్ నేమ్ ఏముంది డాట్ div3. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక కలర్ ఇస్తాను. బ్లూ, గ్రీన్, రెడ్. ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ కూడా అవి తెచ్చుకోవచ్చు కదా, అవి RGB ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఏదైనా యూస్ చేయొచ్చు ఇక్కడ వాల్యూస్. నేనేందంటే జస్ట్ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇవన్నీ ఇస్తున్నాను అంతే. నువ్వు ఏ విధంగా సరే వాల్యూస్ ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు. అదే కలర్స్ అనే టాపిక్ నేను ఒకసారి చెప్తాను అనమాట, మళ్ళీ రిపీట్ చేయనమాట. ఈ కలర్స్ అనే టాపిక్ లో నువ్వు ఇక్కడ నేమ్ అని రాసుకోవచ్చు, ఆర్జిబుల్ రాసుకోవచ్చు, ఎక్స్ఎంఎల్ రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు, అది నీ ఇష్టం. గుడ్. కాలం క్లాసెస్ కదా. సో క్లాసెస్ అనేసి అట్రిబ్యూట్ లాగా మనం తీసుకొని దాని సెలెక్టర్ ఏమంటే డాట్ క్లాస్ నేమ్ అనమాట. సో ఆ డాట్ క్లాస్ నేమ్ అనేది సెలెక్టర్ అవుతుంది. సో ఇలాగ. సో ఈ క్లాస్ నేమ్స్ లో మల్టిపుల్ క్లాస్ నేమ్స్ మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ div1 ఉంది, అండ్ div2 ఉంది, అండ్ div3 ఉంది. సో నేను దీనికి మాత్రమే నేను ఏం రాయాలనుకుంటున్నా అంటే స్టైల్, అంటే దీనికి అండ్ దీనికి ఒక స్టైల్ రాద్దాం అనుకుంటున్నాను. చూడు, స్టైల్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నా. ఈ క్లాస్ నేమ్ కూడా మనం సెపరేట్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికీ అప్లై చేయకుండా ఓన్లీ దీనికి మాత్రమే రావాలి అనేసి అనుకుంటే డాట్ స్టైల్ రాస్తున్నా. డాట్ స్టైల్ కి నేను ఏం రాస్తున్నా అంటే ఫాంట్ సైజ్ ఒక 30 పిక్సెల్, ఫాంట్ స్టైల్ ఇటాలిక్, ఈ రెండు అప్లై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. అప్లై అయిందా? ఇదే స్టైల్స్ నేను దీనికి కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ దానికి ఇవ్వాలి అంటే దానికి మళ్ళీ రాసుకోవచ్చు కదా. అంటే div3 లో రాసిన వస్తుంది మనకు అవుట్పుట్, div3 లో రాసినా సరే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట దీంట్లో. కానీ ఇదే స్టైల్ నేమ్, ఇప్పుడు రాసిన స్టైల్ నేమ్ ని మళ్ళీ వేరే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి రాసిన క్లాస్ నేమ్స్ ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చూడు, సో క్లాస్ నేమ్స్ వల్ల యూజ్ అదే అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ లో మన క్లాస్ నేమ్స్ రాసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇదే స్టైల్స్ అన్ని దీనికి అప్లై చేయాలంటే దీనికి అప్లై చేయి. మన టైం ఒకసారి మనం యూజ్ చేసాం, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు div1 కి ఒక స్టైల్, div3 కి ఒక స్టైల్, రెండు మళ్ళీ స్టైల్ సెపరేట్ గా రాసుకోవాలి అక్కడ. అవును, దీన్ని రాసుకోవచ్చు. నువ్వు దీన్ని సెపరేట్ స్టైల్ రాసుకో, దీన్ని సెపరేట్ స్టైల్ రాసుకో, దీన్ని సెపరేట్ స్టైల్ రాసుకో. నీ మొత్తానికి అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది అనుకుంటే కామా పెట్టేసి అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది అంటే కామా పెట్టేసి అవి ఇచ్చేయచ్చు. అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది. లేదు డిఫరెంట్ గా అవుతుందంటే ఇట్లా క్లాస్ నేమ్ తీసుకోవడం, డాట్ పెట్టుకోవడం దీనికి ఇది, అండ్ డాట్ పెట్టుకోవడం, అండ్ దీనికి ఇది, డాట్ పెట్టుకోవడం దీనికి ఇది, డాట్ పెట్టుకోవడం ఇలా. ఒకటే దీనికి ఒకదానికి కదా, డివ్కి ఒకదానికి క్లాస్ నేమ్స్. ఇప్పుడు H1s ఉన్నాయి, H1s 4 ఉన్నాయి. ఆ 4కి 4 డిఫరెంట్ కలర్స్ కావాలంటే దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు, దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అట్లా డిఫరెంట్ క్లాస్ నేమ్స్ అన్నమాట. పారాగ్రాఫ్స్ ఇచ్చుకోవచ్చు కదా దేనికైనా అంతే. ఇప్పుడు నేను H1 కి టెక్స్ట్ సెంటర్ ఇద్దాం అనుకుంటా. సపోజ్ సెంటర్ లెక్క రావాలని అనుకుంటున్నా నేను. అవన్నీ మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు H1 దేంట్లో div1 లో ఉండే H1 కి. సో div1 లో ఉండే H1 అంటే డాట్ div1 లో ఉండే H1 స్పేస్ ఇచ్చేసి ఆ H1 అనేసి మెన్షన్ చేయాలి. లేదనుకుంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, డాట్ div1 డాట్ H1. ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్, స్పేస్ కదా, డాట్ div1 లో ఉండే H1 కనమాట మనం రాసేది, దాంట్లో కాదు, క్లాస్ లో ఉండేది. దాంట్లో ఉండే H1 కి మనం రాస్తున్నాం, అందుకోసం అనేసి అలా అనమాట. స్పేస్ అంటే ఈ ఎలిమెంట్ లో ఉంటే, అంటే ఈ div లో ఉండే H1 కనేసి. అదే కనుక ఈ div లో ఉండే p కి అంటే డాట్ div1 స్పేస్ p అనమాట. సో ఇలా రాస్తే టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్ లేకి వస్తాం అనమాట మనకి. సో ఈ టెక్స్ట్ అలైన్మెంట్స్ అన్ని మళ్ళీ తర్వాత నేర్చుకుంటారు. పూర్తిగా జస్ట్ నీకు తెలియడానికి మాత్రం ఇలా ఇచ్చాను. సో దీంట్లో ఉండే సబ్ కి అంటే div1 అంటే డాట్ div1 లో ఉండే p కి నేను ఇస్తున్నాను. అదే కనుక డాట్ div లో ఉండే p కనేసి ఇంకోటి ఇస్తాను. సో ఇలా అనమాట మనకి.
అదే డాట్ div3 లో ఉండే పీకి నువ్వు రాస్తున్నావు ఇలా మల్టిపుల్. ఓకేనా? ఈ స్టైల్ ఒకటి తీసేస్తున్నా. సో ఎందుకంటే ఇక్కడ అండ్ ఇక్కడ అప్లై చేయడానికి మాత్రమే. అదే గనక మూడింటికి అప్లై చేసేటప్పుడు ఒకటేసారి కామన్‌గా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? సో ఎలా రాసుకోవడం క్లాసెస్ అయింది. క్లాసెస్ గురించి అర్థమైంది కదా? సేమ్. సెలెక్టర్స్ చెప్పడానికి అన్నమాట. ఈ సెలెక్టర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి. ఐడీస్ అన్నమాట. ఈ ఐడీస్ ఇప్పుడు క్లాస్ ప్లేస్‌లో ఐడీ వస్తది. ఐడీ. 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 ఈ ఐడీస్ మల్టిపుల్ క్లాస్ నేమ్స్‌ని అలౌ చేయదన్నమాట. సో మల్టిపుల్ క్లాస్ నేమ్ అలౌ చేయదు ఇది. అండ్ విత్ స్పేస్‌ని కూడా అలౌ చేయదు. ఇన్ కేస్ ఈ div1 తర్వాత మనకు స్పేస్ ఉందనుకో. ఈ స్పేస్‌ని కూడా అలౌ చేయదు. ఈ ఐడీకి సెలెక్టర్ ఏమైతదంటే హాష్ అన్నమాట. హాష్. 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 ఇవన్నీ అవసరం లేదు కదా? ఇది చేస్తున్నాను. ఐడీ సెలెక్టర్ ఏందంటే హాష్ ఆ ఐడీ నేమ్ అన్నమాట. ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను. ఈ ఐడీస్ అనేవి చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఈ స్పేస్‌ని కూడా అలౌ చేయవు. ఒకసారి చూద్దాం చూడు. అవుట్‌పుట్ రాలేదు. సో స్పేస్ ఉన్నా సరే, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఉన్నా సరే, ఏదున్నా సరే అది అలౌ చేయదు. స్పేస్ రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడు అవుట్‌పుట్. సో ఐడీ సెలెక్టర్. ఈ ఐడీస్ ఎక్కడ వాడతామంటే యూనిక్ కేసెస్. యూనిక్ కేసెస్ అంటే ఎలా ఉంటాయంటే సపోజ్ ఒక బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఆ బటన్‌కి సంబంధించిన కంటెంట్ మాత్రమే రావాలి. అలాంటి కేసెస్‌లో మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. సపోజ్ ఒకటి చూస్తాను. మోస్ట్‌లీ ఎక్కడైనా సరే మన జావా స్క్రిప్ట్‌లో ఎక్కువ వాడతాం ఐడీస్. సో ఇప్పుడు చూడు ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నా నేను. ఇక్కడ చూడు ఈ కేసెస్‌లో స్టాటిక్, రెస్పాన్స్, పీఎచ్‌డి టు హెచ్‌టీఎంఎల్ అనేసి ఇలా ఉన్నాయి. ఇప్పుడు స్టాటిక్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంటెంట్ వస్తది. రెస్పాన్స్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంటెంట్ వస్తది. పీఎచ్‌డి టు హెచ్‌టీఎంఎల్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంటెంట్ వస్తది. సో ఇలాంటి కేసెస్‌లో ఎందుకంటే పీఎచ్‌డి ఒకటే ఉంటది కదా! దీన్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన కంటెంట్ రావాలి అంటే ఐడీస్‌తో టార్గెట్ చేస్తాం. సో అదేంది అని చూద్దాం. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏం యూజ్ చేసి ఇక్కడ చూడు హాష్ ఎక్కడైతే పెట్టారో హాష్ ఉంది చూడు హాష్ పీఎచ్‌డి టు హెచ్‌టీఎంఎల్ అనేసి ఈ హాష్ అనేసి ఏందంటే ఐడీ సెలెక్టర్. ఇప్పుడు చూద్దాం ఇది ఎక్కడ ఉంది దాంట్లో ఏం రాశారు అనేసి మొత్తం అంతా చూస్తే మనకు తెలుస్తది. ఇది చూడు ఐడీ పీఎచ్‌డి టు హెచ్‌టీఎంఎల్ అన్నమాట. సో దీనికి సంబంధించిన కంటెంట్ అంతా ఇదన్నమాట. ఇది ఇంకా క్లియర్‌గా మళ్ళీ తర్వాత బూట్‌స్ట్రాప్‌లో నేర్చుకుంటారు. ఇప్పుడు ఐడీ చూడు పీఎచ్‌డి టు హెచ్‌టీఎంఎల్ దీన్ని మనము కాల్ చేయడం ఎలాగా? ఐడీతో అంటే దీనికి సంబంధించి ఇప్పుడు చూడు నేను కర్సర్ ఈడ పెడుతుంటే మనకు అదే సెలెక్ట్ అవుతుంది చూడు. చూడు సెలెక్ట్ అయిందా? దేన్నైతే మనం క్లిక్ చేస్తామో అదే సెలెక్ట్ అవుతుంది చూడు. ఇది మొత్తం అంతా ఈ ఏరియా అన్నమాట. సో ఇలాగా యూనిక్ కేసెస్ ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ యాక్షనే జరగాలి. సో అలాంటి కేసెస్‌లో మాత్రమే మనం చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సబ్మిట్ అనేసి ఉంది. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ యాక్షన్ జరగాలి అనేసి. సో దీన్నేందంటే ఫార్మ్ ఎలిమెంట్స్ మనం ఐడీస్‌తో గెట్ చేసుకుంటూ ఉంటాం ఇయన్నీ. సో ఇయన్నీ జావా స్క్రిప్ట్‌లో నేర్చుకుంటారు. అండ్ బూట్‌స్ట్రాప్‌లో ఎక్కడ యూనిక్ కేసెస్ అనేసి బూట్‌స్ట్రాప్‌లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. ఐడీస్ గురించి ఇది. ఐడీస్ ఎక్కడ వాడాలి అంటే యూనిక్ కేసెస్‌లోనే వాడాలి. ఆ యూనిక్ కేసెస్ ఏంటి అనేసి మళ్ళీ ఫర్దర్‌గా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్లాసెస్. మల్టిపుల్ టైమ్స్‌లో ఎక్కడైనా సరే మీరు కాల్ చేసుకోవాలన్నా అండ్ మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఎక్కడైనా రీయూజబుల్ చేసుకోవాలన్నా సరే ఆ క్లాసెస్‌లో మనం రాసుకోవచ్చనమాట. సో సీఎస్ఎస్ ఏదైనా స్టైల్ మీరు రాయాలి అంటే సీఎస్ఎస్ స్టైల్స్ రాయాలి అంటే క్లాస్ నేమ్స్ వాడండి. అదే గనక ఐడీస్ ఎక్కడ వాడాలంటే యాక్షన్స్ జరగాలి. ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది అది మాత్రమే జరగాలి. కనపడాలి, ఇది జరగాలి అని అన్నప్పుడు ఐడీస్ వాడండి. సో అందుకోసం. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమైనాయా? ఇప్పుడు చూద్దాం సెలెక్టర్స్ ఎన్ని కవర్ అయినాయి, ఇంకా ఎన్నున్నాయి అనేసి. సెలెక్టర్స్‌లో ఎలిమెంట్ సెలెక్టర్ అయింది. ఎలిమెంట్ అంటే ట్యాగే.
అండ్ ఐడి సెలెక్టర్ అయింది, క్లాస్ సెలెక్టర్ అయింది. ఐడికి హ్యాష్ తో మనం రిప్రజెంట్ చేస్తాం అండ్ క్లాస్ ని డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. యూనివర్సల్ సెలెక్టర్ అన్నమాట. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే స్టార్ అనేసి పెట్టాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అన్నమాట స్టార్ అంటే. చూద్దాం. సో స్టార్ సెలెక్టర్ అనేసి చేస్తాను. యూనివర్సల్ సెలెక్టర్ అంటే మొత్తం ఏ ఎలిమెంట్ అయినా సరే. సో నేను ఇప్పుడు స్టార్ అనేసి ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్ గా అన్ని ఎలిమెంట్స్ కి మీరు మార్జిన్స్ ప్యాడింగ్స్ కొన్ని అప్లై అవుతూ ఉంటాయి. సో అన్నిటికీ మీకు మార్జిన్ కానీ ప్యాడింగ్ కానీ రిమూవ్ చేసుకోవాలి అనేసుకుంటే ఇక్కడ ఒకటేసారి మార్జిన్ 0, ప్యాడింగ్ 0, ఇంకోటి బాక్స్ సైజింగ్ బార్డర్ అండ్ ఫాంట్ స్టైల్ కానీ ఏదైనా సరే మనం అప్లై చేయాలనుకుంటే అలాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫాంట్ ఫ్యామిలీ అన్నిటికీ ఒక ఫ్యామిలీ అప్లై చేయాలి అనేసి అనుకుంటే అలాగా. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి స్పేసింగ్ ఎలా ఉంది మనకి. సో అసలు స్పేసింగ్ లేదు చూడండి. అదే కనుక కొన్ని ఎలిమెంట్స్ లో మీరు చూశారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉంది, ఇటుపక్క స్పేస్ ఉంది, ఇక్కడ ఎంత స్పేస్ ఉంది. మీకు కలర్స్ అప్లై చేసాం కాబట్టి మీకు అలా ఉంది. ఇప్పుడు కలర్స్ నేను రిమూవ్ చేస్తాను చూడండి. మీకు డివ్కి నేను కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు ఇది అండ్ ఈ డివ్ కి కంపేర్ చేయండి చూడండి. ఈ డివ్ కి నేను ఇది డివ్ రాశాను. సేమ్ దీనికి వచ్చేసి ఒక ఎక్స్ట్రా యాడ్ చేసేది. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది అండ్ ఇది ఎలా ఉంది. స్పేసెస్ ఎక్కువ ఉంది అంటే ఒక డిఫాల్ట్ గా వాటికి పారాగ్రాఫ్ గానీ హెడ్డింగ్స్ గానీ ఇంకా బాడీ గానీ ఏదైనా సరే వాటికి డిఫాల్ట్ గా మార్జిన్స్ ప్యాడింగ్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. వాటిని రిమూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. మొత్తం రిమూవ్ చేయడానికి ఓన్లీ రిమూవ్నే కాదు, నువ్వు ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఏమైనా స్టైల్ అప్లై చేసుకోవాలనుకుంటా ఏ ఎఫెక్ట్ అయినా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క దానికి. అంటే నువ్వు మళ్ళీ సపరేట్ గా రాయనవసరం లేదు. స్టార్ పెట్టేసి రాయేసావు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అప్లై అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నీకు బార్డర్ అనేసి అప్లై చేస్తున్నా. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఈ బార్డర్స్ ఎలా రాయడం అనేసి మళ్ళీ చూపిస్తాను. సో నేను బార్డర్ అప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ కి అప్లై అయింది, దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది, దీనికి అప్లై అయింది, అన్ని ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ మొత్తానికి అప్లై అవుతూనే ఉంటాయి అన్నమాట. దాని నుండి ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి ఒక బాడీలో ఉంటే దీనికి 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 అన్నిటికి ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ అన్నిటికీ మనం స్టార్ అని పెడితే ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ కి సంబంధించి అప్లై అవుతుంది అనమాట. ఓకేనా. ఇది యూనివర్సల్ సెలెక్టర్. ఇంకా కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి. ఆ సెలెక్టర్స్ ఏంటంటే చూద్దాం. రెఫరెన్స్ కోసం నేను ఏం చెప్పాను, W3 స్కూల్స్ చూడండి. రెఫరెన్స్ కోసం W3 స్కూల్స్ లో అంటే సిఎస్ఎస్ లో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేసి ఉంటాయి చూడండి. సెలెక్టర్ ఇప్పుడు చూడండి సింపుల్ సెలెక్టర్, సెలెక్ట్ ఎలిమెంట్ బేస్డ్ నేమ్ ఐడీస్ క్లాసెస్. ఇప్పుడు అయిపోయిందా మనకి ఇది. ఒకసారి చూద్దాం. ఇవి ఎలిమెంట్ సెలెక్టర్. ఎలిమెంట్ అంటే నేమ్ తోనే అనమాట. ఐడి సెలెక్టర్ హ్యాష్ తో పెడతాం మనం. అదే క్లాస్ సెలెక్టర్ డాట్ తో పెడతాం. యూనివర్సల్ సెలెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి మీరు ఇప్పుడు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇక్కడ చూడండి H1 ఉంది, P ఉంది, P ఉంది, P ఉంది. అన్నిటిని ఏం చేశానంటే టెక్స్ట్ లైన్ సెంటర్ పెట్టాం అంటే కలర్ బ్లూ పెట్టాం. ఇప్పుడు చూడండి మొత్తం ఎవ్రీ ఎలిమెంట్ కి కలర్ బ్లూ వచ్చింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అంతా సెంటర్ లెగ్ వచ్చింది. అర్థమైంది ఇది సెలెక్టర్ అంటే. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. అంటే H1 కి అప్లై అవుతుంది, P కి అప్లై అవుతుంది, P కి ఇట్లా. స్టార్ అంటే బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. ఓకే. గ్రూపింగ్ సెలెక్టర్ ఇప్పుడు H1 కి టెక్స్ట్ లైన్ సెంటర్ రెడ్ అండ్ టెక్స్ట్ లైన్ ఇట్లా రెడ్ అండ్ ఇట్లా అన్నిటికీ ఒకటే ఉంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ H1 P ఇట్లా ఒకటేసారి మనం రాయొచ్చు అన్నమాట. ఓకేనా. దీన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అంటారు. సో మల్టిపుల్ క్లాస్ మళ్ళీ చేసుకోకుండా ఇట్లా ఒకటేసారి మనం రాయొచ్చు అనమాట. ఇది సింపుల్ సెలెక్టర్స్ అనమాట. నెక్స్ట్ కాంబినేటర్స్ అనమాట. ఈ కాంబినేటర్స్ చూడు సెలెక్ట్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
కాంబినేట్స్ చూడు ఇక్కడ స్పేస్ సెలెక్టర్ ఒకటి, ఇంకోటి గ్రేటర్ దాన్. ఇదేంటంటే చైల్డ్ సెలెక్టర్ అన్నమాట. అడ్జసెంట్ అన్నమాట ప్లస్ అండ్ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఇవేంటి అనేసి 1 బై 1 చూద్దాం. సో ఇక్కడ చూడు స్పేసింగ్ సెలెక్టర్ ఇది. స్పేసింగ్ ఎలా అంటే ఇప్పుడు ఈ డివ్‌లో ఉండే p ఎలిమెంట్స్‌కి నువ్వు ఇవ్వాలి. డివ్‌లో ఉండే p ఎలిమెంట్స్‌కి. అది ఒక పేరెంట్ లోపల ఉండని, ఎక్కడైనా ఉండని. ఓకేనా? ఒక పేరెంట్ లోపల ఒక ఎలిమెంట్‌కి మీరు ఇస్తున్నారు అంటే స్పేసింగ్ ఇప్పుడు చూడండి డివ్ స్పేస్ p అన్నమాట. దానికి అంటే డివ్‌లో ఉండే ఆల్ p ఎలిమెంట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3. ఇప్పుడు చూడండి పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 అన్నిటికి అప్లై అయిందా? ఇప్పుడు ఇది సెపరేట్ అన్నమాట. డివ్ బయట ఉన్నాయి. అదే గనుక ఒకటేసారి p అనేసి ఇచ్చింటే ఇక్కడ p అనేసి ఇస్తే ఆల్ p ఎలిమెంట్స్‌కి వస్తది. నాకు స్పెసిఫిక్‌గా డివ్‌లో ఉండే pకే కావాలి అనేది ఇది డివ్ స్పేస్ p అన్నమాట. ఓన్లీ డివ్‌లో ఉండే pకి మాత్రం వస్తది. ఇది అర్థమైందా? స్పేసింగ్ సెలెక్టర్. నెక్స్ట్ చైల్డ్ సెలెక్టర్. చైల్డ్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి చూడండి. ఈ రాసిన మెథడ్ చూడండి. డివ్‌లో ఉండే p అనే చిల్డ్రన్స్ మాత్రమే. డివ్‌లో ఉండే p చిల్డ్రన్స్ మాత్రమే. చిల్డ్రన్స్ అంటే డివ్ అనేది పేరెంట్, ఇది చిల్డ్రన్ అన్నమాట. ఇప్పుడు యెల్లో కలర్ అప్లై అవ్వాలి. చిల్డ్రన్స్ మాత్రమే. ఇప్పుడు చూడండి డివ్‌కి డైరెక్ట్‌గా రాసిండేటియన్ని డైరెక్ట్ చిల్డ్రన్స్ అన్నమాట. అదే గనుక ఒక ట్యాగ్‌లో రాసిండేటియన్ని సబ్ చిల్డ్రన్స్ అన్నమాట. ఇది దీనికి చిల్డ్రన్ అవుతది. సెలక్షన్ అనేది డివ్‌కి చిల్డ్రన్. ఈ సెలక్షన్‌కి p అనేది పేరెంట్ అయితది. p దేనికి చిల్డ్రన్ దీంట్లో? సెలక్షన్‌కి అదే సెక్షన్‌కి ఇది చిల్డ్రన్. ఓకేనా? ఇది చిల్డ్రన్ కాదన్నమాట p అనేది. ఎందుకంటే ఇంకొక ట్యాగ్ లోపల ఉంది. ఇది మళ్ళీ డైరెక్ట్ చిల్డ్రన్. సో అందుకని అవుట్‌పుట్ చూడండి. ఒక p ఎక్సెప్ట్ 3కి తప్ప మళ్ళీ రిమైనింగ్ అన్నిటికి. ఇన్ కేస్ pకి మీరు సెలెక్టర్ చేసుకోవాలి. ఇది ఒకటే రాసుకోవాలి. చైల్డ్ సెలెక్టర్‌లు ఎలా రాయాలి అంటే సెక్షన్ పెట్టాలి. ఇప్పుడు చూడండి. గ్రేటర్ దాన్ సెక్షన్. ఇప్పుడు డివ్‌లో ఉండే సెక్షన్ అనేది చిల్డ్రన్. సెక్షన్‌కి p అనేది చిల్డ్రన్. ఇప్పుడు చూడు డివ్ లోపల సెక్షన్ అన్ని చిల్డ్రన్. చిల్డ్రన్ నుంచి ఇంకో చిల్డ్రన్‌కి. ఇప్పుడు అవుట్‌పుట్ చూడు. దీని మాత్రమే వస్తది. సో చైల్డ్ సెలెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఏది చిల్డ్రన్ అనేది మనకు తెలుస్తదన్నమాట. ఇక్కడ చూడు డివ్ అనేది pకి చిల్డ్రన్స్ ఇవన్నీ. సెక్షన్ మాత్రం దీనికి చిల్డ్రన్. ఈ p అనేది రాదు. p అనేది సెక్షన్‌కి చిల్డ్రన్ అయితది. సో అందుకోసమని ఇక్కడ డివ్‌లో ఉండే చిల్డ్రన్‌కి సెక్షన్, సెక్షన్‌లో ఉండే చిల్డ్రన్‌కి p. ఈ దీనికి మాత్రమే ఈ స్టైల్స్ అప్లై అవ్వాలి అని. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడ రావు. సో నువ్వు ఏదైనా సరే స్పెసిఫిక్‌గా రాయాలి అనేసి అనుకుంటే అక్కడ వస్తాయన్నమాట ఇవి. ఓకేనా? అర్థమైందా ఇది? నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్. ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ మనం బ్యాక్ ఎండ్‌లో ఎక్కువ వాడుతుంటాం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో మనకు చాలా తక్కువగా. కానీ యానిమేషన్స్ ఇలాంటి టాపిక్‌లో నువ్వు రాయాలి అంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. యానిమేషన్స్‌లో ఇలాంటివి. అడ్జసెంట్ అంటే వెంటనే, వెంటనే ఉండాలి. ఇప్పుడు చూడు డివ్ ఉంది. ఈడేం రాసాం డివ్ ప్లస్ p అని నేను. అడ్జసెంట్ అంటే దాని తరువాతనే అన్నమాట. ఇప్పుడు చూడండి డివ్ తర్వాతనే పారాగ్రాఫ్ ఉంటేనే మనకొస్తది. ఇప్పుడు చూడు డివ్ ప్లస్ p అంటే డివ్ తర్వాత ఈ డివ్ ఎలిమెంట్ తర్వాత p ట్యాగ్ ఉంటే నాకు ఇది రావాలి అనేసి. సో వెంటనే వచ్చే p ట్యాగ్ అన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ p ట్యాగ్ లేదు. సపోజ్ ఇక్కడ ఇంకో ట్యాగ్ రాస్తున్నాను. ఇక్కడ చూడు ఇప్పుడు రిఫ్రెష్. ఇక్కడ స్పాన్ ట్యాగ్ వచ్చింది. ఇదేంది డివ్ తర్వాత వెంటనే p ట్యాగ్ అన్నమాట. వెంటనే వస్తేనే p ట్యాగ్‌కి వస్తది అవుట్‌పుట్. లేదనుకుంటే ఇక్కడ p ట్యాగ్ మనకేమైనా ఉందా? వెంటనే డివ్ తర్వాత వెంటనే స్పాన్ ట్యాగ్ ఉంది. సో p ట్యాగ్ లేదు కాబట్టి మనకు అవుట్‌పుట్ రాలేదు. సేమ్ స్పాన్ ట్యాగ్ అక్కడ కీవర్డ్ స్పాన్ ఇస్తే స్పాన్ అప్పుడు వెంటనే స్పాన్ అనేసి స్పాన్ మాత్రం అప్లై అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ దాని తర్వాత ఏది ఉంటే అది వెంటనే దానికి వస్తుంది. అంటే దాని తర్వాత వెంటనే కాదు. వెంటనే మనం ఏదైతే సెలెక్టర్ ఇస్తామో అది ఆ సెలెక్టర్ అదే నేను చెప్పేది. ఏది పడితే అది కాదు వచ్చేది. డివ్ తర్వాత p ఉండాలి. ఉంటేనే అది వస్తాది. లేకపోతే రాదు. డివ్ తర్వాత p ఎలిమెంట్ ఉంది కాబట్టి అది వచ్చింది. ఇన్ కేస్ p లేకపోతే అది రాదు. ఓకేనా?
ఆ డివ్ తర్వాత ఏ సెలెక్టర్ ఉంటే అయితే ఉంటుందో ఆ సెలెక్టర్ మాత్రమే వస్తుంది. నీకు అర్థం కాలేదు నేను చెప్పేది. ఇక్కడ క్లియర్‌గా విను. డివ్ ప్లస్ పి అన్నాను నేను సెలెక్టర్. డివ్ ప్లస్ పి అంటే డివ్ తర్వాత పి ఎలిమెంట్ ఉంటేనే వస్తాది. పి ఎలిమెంట్ లేనిదే రాదు. దాని తర్వాత వచ్చే ఏ ఎలిమెంట్ అని కాదు. ఇక్కడ మనం ఏదైతే రాసుకున్నామో అది ఉండాలి ఇక్కడ. అది ఉంటేనే మనకు ఆ ఎలిమెంట్‌కి అవుట్‌పుట్ వస్తది. అంటే అన్నిటికి రాదు. అన్నిటికి రాదు. ఏది ఉంటే ఫస్ట్ ఎలిమెంట్‌కి మాత్రమే వస్తది. ఇక్కడ నెక్స్ట్ వేరేది ఇచ్చామనుకో మనకి సపోజ్ స్పాన్ అనేసి ఇచ్చాము. ఇలా స్పాన్ ఏమైనా ఉందా మనకి? స్పాన్ లేదు కాబట్టి అది అవుట్‌పుట్ రాదు. వెంటనే ఏ ఎలిమెంట్ అయితే వస్తాదో ఆ ఎలిమెంట్ ఇక్కడ రావాలన్నమాట. ఇప్పుడు పి. అందుకు అది వస్తది. ఓకేనా? నెక్స్ట్ జనరల్ సిబ్లింగ్. జనరల్ సిబ్లింగ్ అంటే దాని తర్వాత ఏదైనా సరే మనకొస్తదన్నమాట. ఇప్పుడు చూడు డివ్ తర్వాత ఇక్కడ చూడండి జనరల్ సిబ్లింగ్ అన్నమాట ఇది. బ్యాక్‌గ్రౌండ్ కలర్. డివ్ తర్వాత ఎన్ని పీస్ ఉన్నా సరే అన్నిటికి అప్లై అవుతది. ఇప్పుడు చూడు డివ్ తర్వాత పి 1 ఉంది అండ్ 2 ఉంది. అండ్ 3, 4 ఎన్నైనా ఉన్నాయి. ఎన్నైనా ఉన్నాయి. సో అన్నిటికి వస్తది. ఈ జనరల్ సిబ్లింగ్. దాని తర్వాత వచ్చే పి ఎలిమెంట్ అన్నిటికి అన్నమాట. ఇప్పుడు ఆ కోడ్ కావాలనుకుంటే జస్ట్ అక్కడ పీబల్ కోడ్ ఆ కోడ్ ఏదైనా ట్యాగ్ ఇస్తే వస్తుందా? ఏది? అక్కడ కోడ్ ఉంది కదా! హ్మ్. ఆ కోడ్ ట్యాగ్ అక్కడ ఇస్తే వస్తుందా? అవును. కోడ్ అంటే కోడే వస్తది మనకి. అదే. కోడ్ అంటే కోడే వస్తది. ఇక్కడ చూడు నేను కోడ్ లోపల పారాగ్రాఫ్ కూడా రాస్తున్నాను. ఇలాంటి పారాగ్రాఫ్ రాదు. ఓకేనా? మనం ఏదైతే రాసామో దానికి మాత్రమే వస్తది. దాని తర్వాత వచ్చే చిల్డ్రన్స్ ఇవన్నీ. దాని తర్వాత వచ్చే చిల్డ్రన్ ఎలిమెంట్స్ లాగానే అవుట్‌పుట్ వస్తది. ఓకేనా? ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ అంటే అడ్జసెన్సీ అది ఏది? ఇప్పుడు ఉంది కదా! కోడ్ ప్లస్ ఇంకొక పారాగ్రాఫ్ వస్తుంది లోపల. హ్మ్. మాకు ఆ పారాగ్రాఫ్ రావాలంటే చైల్డ్ సెలెక్టర్ యూజ్ అదే. చేస్తాం. చైల్డ్ సెలెక్టర్‌ని యూజ్ చేసుకుంటే వస్తదన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇదంతా ఏందంటే మనకు రెగ్యులర్‌గా యూజ్ చేసేటియి ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. గ్రూపింగ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. స్పేస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. అండ్ చైల్డ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. అండ్ ఐడీస్, క్లాసెస్ ఇవి యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇంకా మీరు నాలెడ్జ్ ఇంకా పెంచుకోవాలంటే ఈ జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్, అడ్జసెంట్ సెలెక్టర్ ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ అర్థమైనాయా? సో నెక్స్ట్ ఇవి కాంబినేటర్స్ అన్నమాట ఇవన్నీ. కాంబినేషన్స్. నెక్స్ట్ సుడో క్లాస్ సెలెక్టర్స్ మళ్ళీ తర్వాత ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అండ్ సుడో ఎలిమెంట్ సెలెక్టర్ అప్పుడే చెప్తాను. అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్‌లో మనకు అన్ని ఇంపార్టెంట్ లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఇది చెప్తాను నేను. అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే మనకి ఎగ్జాంపుల్ అట్రిబ్యూట్స్ తీసుకుంటాం. ఇమేజ్‌కి ఎస్ఆర్‌సి అనేసి అట్రిబ్యూట్, ఏకి హెచ్ఆర్‌ఈఎఫ్ అనేసి అట్రిబ్యూట్ ఇలాంటివి. సో ఆ అట్రిబ్యూట్ సెలెక్టర్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సపోజ్ ఇక్కడ చూడు ఏ హెచ్ఆర్‌ఈఎఫ్ ఇలా ఉంది. ఈడ ఏ హెచ్ఆర్‌ఈఎఫ్ సెలెక్టర్. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు చూడు ఏ అట్రిబ్యూట్‌ని ఎప్పుడైనా సరే స్క్వేర్ బ్రాకెట్‌లో ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్‌లో టార్గెట్ అన్నమాట. టార్గెట్ ఇస్తే టార్గెట్ అనేది ఎక్కడైతే ఉందో అట్రిబ్యూట్, ఆ అట్రిబ్యూట్ అన్నిటికి ఈడ ఇచ్చిన యాక్షన్స్ అన్నీ మనకు అప్లై అవుతాయి. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇచ్చాను. సో ఆ టార్గెట్ అన్నిటికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో. ఇన్ కేస్ నేను ఇక్కడ టార్గెట్ ఈక్వల్ టు నేను ఇక్కడ వాల్యూ ఇచ్చాను. అండర్‌స్కోర్ టాప్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూకి మాత్రం అప్లై అవుతది. ఇప్పుడు చూడు దానికి మాత్రం అప్లై అయ్యింది. సో అన్నిటికి అప్లై అవుతుంది. సో ఏదైతే మనం వాల్యూ ఇచ్చామో అలాగే. లేదా టార్గెట్ అనేసి ఒకటే ఇచ్చాము అంటే టార్గెట్ అనేది ఎక్కడైతే నేమ్ ఉందో వాటన్నిటికి వస్తది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నా సరే మనకి టార్గెట్ ఇక్కడున్నా సరే టార్గెట్ దానికి కూడా వస్తది. నేను టార్గెట్ ఈక్వల్ టు గాని రాయలేదు ఈడ. జస్ట్ టార్గెట్ అనేది అట్రిబ్యూట్ లాగా ఉంది అంటే అది వచ్చేస్తది మనకు అవుట్‌పుట్. ఓకేనా? ఇది అర్థమైందా? ఇది ఇట్లా వాల్యూ సెలెక్టర్ ఇది. ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అండ్ జనరల్ సెలెక్టర్ అంట. అదేంటంటే జస్ట్ దాని తర్వాత అనేసి ఒకసారి చూడు. టైటిల్ జనరల్ ఈక్వల్ టు ఫ్లవర్ అన్నమాట. ఫ్లవర్ అనేసి ఏదైతే మ్యాచ్ అవుతాదో దానికి మాత్రం ఇక్కడ చూడు ఫ్లవర్ అనేది మ్యాచ్ అయింది ఇక్కడ. అంటే నెక్స్ట్ అంటే నేమ్ అన్నమాట. కలిసిపోకూడదు ఇది. సెపరేట్ గానే ఉండాలి. ఇప్పుడు చూడు కలిసిపోతే మనకు రాదు. సెపరేట్ గానే ఉండాలి. అంటే జనరల్ అంటే ఫ్లవర్ అనేసి అట్రిబ్యూట్ ఉంటే మనకది. అంటే టైటిల్ అన్నమాట దాంట్లో ఉండేది. టైటిల్ నేమ్ అన్నమాట ఇది. దానికి. టైటిల్. జనరల్ అంటే దానికి అంటే ఒక ఫ్లవర్ అనేసి ఉంది.
దాని లోపల ఇంకోటి ఏమన్నా వర్డ్ ఉంటే అది రావాలనేసి. ఇన్ కేస్ ఇంకొకటి ఉంది. నాట్ టైప్ అనమాట ఇది. యూజ్ ఇట్ టు సెలెక్ట్ ఎలిమెంట్ స్పెసిఫిక్ ద స్ట్రింగ్ వాల్యూస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడు క్లాస్ టాప్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడు టాప్ అనేది ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ చూడు సపరేట్ వర్డ్ అండ్ సపరేట్ వర్డ్. సపరేట్ వర్డ్ లాగా వస్తానే దీంట్లో కూడా ఎల్లో సపరేట్ వర్డ్ లాగా. ఇక్కడ చూడు టాప్ అనేసి కంటెంట్ ఉంది, దీనికి రాలేదు చూడు. దీనికి ఏమన్నా ఐఫన్ కానీ అండర్ స్క్వేర్ కానీ ఏమన్నా వచ్చింటే దీనికి వచ్చింది. ఇప్పుడు అండర్ స్క్వేర్ అనేసి ఇస్తున్నా, ప్లస్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ప్లస్ రాలేదు, ఐఫన్ వచ్చినప్పుడు వచ్చింది. ఓన్లీ ఐఫన్ లోనే. సో ఏదైనా సరే ఇక సెలెక్టర్ టు యూజ్ ఎలిమెంట్ విత్ ద స్పెసిఫిక్ అట్రిబ్యూట్ స్టార్టింగ్ విత్ ద స్పెసిఫిక్ వాల్యూ. స్టార్టింగ్ ఉండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడు ఐఫన్ కానీ అండ్ లైక్ క్లాస్ ఇలా ఐఫన్ ఉండాలన్నమాట. ఇక్కడ ద ఫాలోడ్ బై ఐఫన్ అండ్ ఇవన్నీ జస్ట్ నోట్ ఇచ్చాడు చూడు. ద వాల్యూ మొత్తం అంతా మనం ఇక్కడ చూసుకుంటేనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ చదువుకోవాలి, కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ చూడు క్యాప్ ఇచ్చారు. ఈ క్యాప్ సెలెక్టర్ కి ఏమవుతుంది అంటే ఎక్కడున్నా సరే మనకు మ్యాచ్ అవుతుంది చూడు. జస్ట్ టాప్, ఈ టాప్ అండ్ ఇక్కడ కానీ టాప్. ఓకేనా, ఇక్కడ కూడా మ్యాచ్ చేసుకొని సేమ్ అది కానీ వచ్చింది మనకి. సేమ్ ఇలా మనకి జనరల్ గా వాడతారు. మనకు ఎక్కువ యూజ్ చేసేది ఇదే అనమాట. ఈ వాల్యూ సెలెక్టర్ అండ్ నేమ్ అట్రిబ్యూట్స్ అవి ఈ రెండు ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటే ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇంకా నేమ్ ఎక్కడైనా సరే ఆ టెక్స్ట్ ఉన్నా సరే మనకి నీట్ గా రావాలి. ఇప్పుడు చూడు టెక్స్ట్ ఇక్కడ ఉంది, అండ్ టెక్స్ట్ ఇక్కడ ఉంది, అండ్ టెక్స్ట్ ఇక్కడ ఉంది. సో ఎలా ఉన్నా సరే మనకి అది వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఈ సెలెక్టర్ ఎక్స్ట్రా అనమాట, అడిషనల్ అనమాట. అడిషనల్ నువ్వు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఓకేనా, అర్థమైందా? దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి నేను చెప్తాను చూడు 1 by 1 ఏ సెలెక్టర్స్ ఇంపార్టెంట్ నువ్వు పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి. మళ్ళీ తర్వాత అడిషనల్ ఏదైనా సింపుల్ సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్, నేమ్, ఐడి, క్లాస్. నెక్స్ట్ కాంబినేటర్ సెలెక్టర్. మెయిన్ వచ్చేసి స్పేసింగ్ సెలెక్టర్ ఇంపార్టెంట్. చైల్డ్ సెలెక్టర్ ఇది ఇంపార్టెంట్. ఇంకా మిగతా అడిషనల్ అన్నమాట. ఇవి రెండు నేర్చుకుంటే నేర్చుకో, లేకపోతే నీకు యూజ్ అవుతుంది ఎక్కడైనా. నెక్స్ట్ సూడో క్లాస్, సూడో ఎలిమెంట్స్ తర్వాత చెప్తాను, ఒక టాపిక్ ఉంది వాటికి. ఆ సెలెక్టర్స్ మళ్ళీ తర్వాత. అట్రిబ్యూట్ సెలెక్టర్ లో నీకు ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి అట్రిబ్యూట్ వాల్యూ అంటే నేమ్ అనమాట. మళ్ళీ తర్వాత అట్రిబ్యూట్ వాల్యూ. ఈ సెలెక్టర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇవి సెలెక్టర్స్ గురించి. సో ఈ సెలెక్టర్స్ వరకు పర్ఫెక్ట్ గా చూసుకో. సో తర్వాత క్లాస్ వచ్చేసి మనకి బార్డర్స్, మార్జిన్, ప్యాడింగ్ అవి ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే ఇప్పటివరకు మన సెలెక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ బార్డర్స్. ఒక ఎలిమెంట్ బార్డర్ ఎలా ఇవ్వడం, బార్డర్ ఎలా రిమూవ్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి. అంటే మార్జిన్ అంటే బార్డర్ తరువాత అంటే పైన సైడ్ అంటే అవుట్ సైడ్ స్పేసింగ్ అనమాట. అది ప్యాడింగ్ అంటే బార్డర్ లోపల సైడ్ స్పేసింగ్ అనమాట. అండ్ టెక్స్ట్ కి సంబంధించినవి ఎఫెక్ట్స్, అంటే ఫాంట్ సంబంధించిన ఎఫెక్ట్స్, అండ్ లిస్ట్ సంబంధించిన ఎఫెక్ట్స్, అండ్ టేబుల్ సంబంధించిన ఎఫెక్ట్స్, అండ్ ఓవర్ఫ్లో, డిస్ప్లే, మార్జిన్ ఇవన్నీ మన తర్వాత క్లాస్ లో చూద్దాం. సో ఇప్పటివరకు ఇది కంప్లీట్ చేసుకో సెలెక్టర్స్ అన్ని ఏంటి అనేసి. ఓకే.